హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు అతిపెద్ద గుడ్ న్యూస్ వచ్చిందండి. విద్యుత్ శాఖలో ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ముఖ్యమైన సమాచారం అయితే ఈరోజు రావడం జరిగింది. విద్యుత్ సంస్థల్లో ఏఈ ఉద్యోగాలను భర్తీ చేయడానికి రాష్ట్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఈరోజు సమాచారం అయితే వచ్చిందండి. ఆ డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాం. ఈరోజు మంత్రివర్గ సమావేశం అయితే జరిగింది. ఈ మంత్రివర్గ సమావేశంలో విద్యుత్ సంస్థల్లో ఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగిందనమాట. ఫ్రెండ్స్, పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్సు ప్లస్ టెస్ట్ సిరీస్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. అదేవిధంగా ఏపీ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్సు ప్లస్ టెస్ట్ సిరీస్ని కూడా తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయండి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు మంత్రివర్గ సమావేశం జరిగిందండి. ఈ మంత్రివర్గ సమావేశంలో విద్యుత్ సంస్థల్లో ట్రాన్స్కో, జెన్కో, డిస్కామ్స్లో ఖాళీగా ఉన్నటువంటి ఏఈఈ ఉద్యోగాలని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయడానికి క్యాబినెట్ నిర్ణయం అయితే తీసుకున్నట్లు, అంటే ఆమోదం తెలిపినట్లు ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. వేటింగ్ న్యూస్లో ఈరోజు ఈ వార్త అయితే రావడం జరిగింది. ఏపీ క్యాబినెట్ నిర్ణయాలకు సంబంధించినటువంటి న్యూస్. అందులో ఫస్ట్ విద్యుత్ సంస్థల్లో ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి ఆమోదం అనే సమాచారమే రావడం జరిగిందండి. ఇంజనీరింగ్ ఉద్యోగాలు అంటే కన్నా ఏఈఈ పోస్టులు అంటే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉద్యోగాలు అనమాట. ఈ ఉద్యోగాలకి ఇంజనీరింగ్ డిగ్రీ అంటే ఎలక్ట్రికల్ బ్రాంచ్లో ఇంజనీరింగ్ డిగ్రీ సర్టిఫికేట్ కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తారంట. విద్యుత్ సంస్థల్లో అంటే కన్నా ట్రాన్స్కో విభాగంలో, జెన్కో విభాగంలో, డిస్కామ్స్లో కూడా ఖాళీగా ఉన్నటువంటి ఏఈఈ పోస్టులను అయితే భర్తీ చేయనున్నారండి. టోటల్గా 692 ఏఈఈ ఉద్యోగాలని, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉద్యోగాలని భర్తీ చేయడానికి క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఒక పోస్టర్ కూడా ఈరోజు సాయంకాలం నుంచి వైరల్ అవుతోందండి సోషల్ మీడియాలో. ఈ 692 పోస్టుల్లో ట్రాన్స్కో విభాగంలో 200 పోస్టులు, జెన్కో విభాగంలో 100 పోస్టులు, డిస్కామ్స్లో 392 పోస్టులను భర్తీ చేయడానికి క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. ఇక సపరేట్గా ఈ నోటిఫికేషన్స్, ఏఈ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయితే విడుదల చేస్తారండి. ట్రాన్స్కోకి సంబంధించి ట్రాన్స్కో నుంచే నోటిఫికేషన్ వస్తుంది, జెన్కో ద్వారా సపరేట్ నోటిఫికేషన్ వస్తుంది, డిస్కామ్స్ అన్నిటి ద్వారా అంటే 3 డిస్కామ్స్ నుంచి కూడా నోటిఫికేషన్స్ అయితే విడుదల చేస్తారండి. నోటిఫికేషన్స్కి సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు ఖచ్చితంగా వీడియో ద్వారా తెలియజేయడం అయితే జరుగుతుంది. ఈ వార్త ఇంజనీరింగ్ విద్యార్హత కలిగినటువంటి నిరుద్యోగులందరికీ అతిపెద్ద శుభవార్తగా చెప్పుకోవచ్చండి. ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత ఏఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతోంది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి. నోటిఫికేషన్స్ ట్రాన్స్కో, జెన్కో, డిస్కామ్స్ నుంచి నోటిఫికేషన్స్ వచ్చిన వెంటనే లేటెస్ట్ అప్డేట్ రూపంలో వీడియో ద్వారా తెలియజేస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి నుంచే ప్రిపరేషన్పై దృష్టి సారించండి. ఇంకా నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు కదా అనేసి నిర్లక్ష్యం అయితే చేయకండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్స్ రిలీజ్ చేసిన తర్వాత ఎగ్జామినేషన్కి సమయం అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచి ప్రిపరేషన్ అనేది మొదలుపెట్టండి.